హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ తేజ్ లైఫ్ బైట్స్. ఈరోజు రెసిపీ చికెన్ చట్నీ. ఎమ్మీ డెలిషియస్ చికెన్ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. హాఫ్ కేజీ చికెన్ సరిపోయేలా ఒక కుక్కర్ తీసుకోండి. దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకొని మనం ఆల్రెడీ ముందే వాష్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని కుక్కర్లో వేసుకోండి. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందాం. క్యాప్ పెట్టుకొని 5 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుందాం. ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక ఆల్రెడీ మనం బాయిల్ చేసుకున్న చికెన్ పీసెస్ని డీప్ ఫ్రై చేసుకుందాం మీడియం టు లో ఫ్లేమ్లో. చికెన్ పీసెస్ మొత్తం మీడియం టు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. చికెన్ పీసెస్ ఆల్మోస్ట్ ఫ్రై అయినాయి, కలర్ కూడా చేంజ్ అయింది. ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ కానీ నార్మల్ పేపర్ కానీ వేసుకోండి, ఎక్సెస్ ఆయిల్ని అబ్జర్వ్ చేసుకోవడానికి. ఫ్రై అయిన చికెన్ పీసెస్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఆయిల్లో కొంచెం జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత కర్రీ లీవ్స్, కొంచెం కరివేపాకు, 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో, పచ్చివాసన పోయే వరకు. టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. మీరు మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్. ఆల్రెడీ కుక్ చేసుకున్న చికెన్లో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం 1/2 టీ స్పూన్ అలా పసుపు వేసుకోండి. ఆల్రెడీ డీప్ ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని ఆయిల్లో యాడ్ చేసుకుందాం. చికెన్ పీసెస్కి ఉప్పు, కారం, జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా పట్టేలాగా కలుపుకోవాలి. టర్న్ ఆఫ్ చేసుకొని 1/2 అవర్ to 1 అవర్ వేడి తగ్గే వరకు చల్లారనిద్దాం. కంప్లీట్గా వేడి తగ్గిన తర్వాత 1 to 2 టేబుల్ స్పూన్స్ మెంతిపిండి వేసుకోవాలి. 2 నిమ్మకాయలను కట్ చేసుకొని జ్యూస్ని చికెన్ చట్నీలో పిండుకోవాలి.